ఈ మహాలింగం ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను. ప్రతిష్ఠ అయినా అవ్వకపోయినా లింగంలో నేను ఉంటా. ప్రతిష్ఠ అయిన చోట నా శక్తి అనంతం, ప్రతిష్ఠ లేని చోట కొంచెం స్వల్ప శక్తితో ఉంటుంది. అంచేత మొత్తం మీద లింగం ఉంటే అక్కడ ఎంతో కొంత శక్తి ఉంటుందని చెప్పాడు ఆయన. అది ఇప్పుడు ఆలయాల్లో మంత్రశాస్త్ర ప్రకారంగా యంత్రం పెట్టి ప్రతిష్ఠించారు కాబట్టి ఇక్కడ శక్తి ఎక్కువ ఉంటుంది. ఈ ఆలయాలు లేకుండా ఇళ్లలో పెట్టుకు చేసే లింగాల్లో కొంత స్వల్ప శక్తి ఉంటుంది. ఇక్కడున్నంత శక్తి ఇంట్లో ఉంటే ప్రమాదం కనుక అక్కడ తక్కువ రూపంలో ఉంటాను. మొత్తం మీద లింగములో నా శక్తి ఉంటుంది. ఒక్క లింగాన్ని జీవితంలో ప్రతిష్ఠించిన వాడికి సారూప్యం ఇస్తాను. 2 లింగాలు ప్రతిష్ఠిస్తే శ్రద్ధతో మోక్షం ఇస్తాను. ఎక్కడున్నా లింగం లేని మూర్తి అంటే లింగం లేని విగ్రహం, కేవలం కొన్ని చోట్ల విగ్రహమే పెడతారే, ఆ విగ్రహం అప్రధానం, అది క్షేత్రం కాదు. కాబట్టి అన్నిటికంటే గొప్పది లింగము. లింగార్చన చెయ్యనటువంటి వాడు ఎన్ని చేసినా వ్యర్థమైపోతాయి.